భూమా నాగిరెడ్డి పార్టీ మారకుండా వైసీపీ నేతల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. జగన్తో సమావేశం ముగిసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి భూమా నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. పార్టీ మారవద్దని సూచించారు. భూమా నాగిరెడ్డి వ్యవహారంతో పాటు తాజా పరిణామాలపై కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన జగన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. భూమాకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించామని, పార్టీలో భూమాకు దక్కాల్సిన గౌరవం దక్కిందని జగన్ కర్నూలు ఎమ్మెల్యేలతో అన్నారు. అవకాశవాదులను ఏమీ చేయలేమని కూడా జగన్ అన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? బుజ్జగింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయా? వరప్రసాద్, భూమా నాగిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చేస్తున్నారు. అయితే ఇవాళ ఉదయమే ఒక విడత సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి భూమా నాగిరెడ్డి నివాసానికి వచ్చి మంతనాలు జరిపారు. అయితే అప్పటికే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు, పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు, టీడీపీలో చేరబోతున్నట్టుగా స్పష్టం చేసినట్టుగా తెలిసింది. అయితే మరోమారు నేతలంతా కూడా భూమా నాగిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అదేవిధంగా నెల్లూరుకి సంబంధించిన మరో ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ కూడా ఉన్నారు. వీరంతా కూడా దాదాపు 2 గంటల నుంచి భూమా నాగిరెడ్డి నివాసంలో ఉన్నారు. వారంతా కూడా భూమా నాగిరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడొద్దన్న విషయాన్ని కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జగన్ మాటలను కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉదయం జరిపిన మంత్రాలలో కానీ, ఇప్పుడు జరుపుతున్న మంత్రాలలో కానీ భూమా నాగిరెడ్డి ఎటువంటి సానుకూల సంకేతాలు, అంటే పార్టీని వీడనన్న సానుకూల సంకేతాలు పంపనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే చివరి వరకు ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రతినిధులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 గంటలుగా భూమా నాగిరెడ్డితో మంత్రాలు చెప్తున్నారు. అయితే ఇప్పటికే అంతున్న సమాచారం ప్రకారం భూమా నాగిరెడ్డి అంశానికి సంబంధించి స్పష్టంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే అవకాశాలు లేనట్టుగా తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కనుక ఇతర పార్టీలు అంటే టీడీపీకి వెళ్ళడం కనుక మొదలైతే ఇబ్బందులు తలెత్తున్న ఆందోళన ఆ పార్టీ శిబిరంలో ఉంది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు అతన్ని, భూమా నాగిరెడ్డిని ఆపేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతవరకు సక్సెస్ అవుతారన్న కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే భూమా నాగిరెడ్డి మాత్రం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు, టీడీపీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. వారైతే కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు, బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు, జగన్తో కూడా మాట్లాడించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే భూమా నాగిరెడ్డి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సానుకూల సంకేతాలు పంపలేనట్టుగా తెలుస్తుంది. మరోవైపు కర్నూలు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడవద్దని కూడా వారితో విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంటుంది. అసంతృప్త ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తారా, పార్టీ నాయకత్వం వారిని బుజ్జగిస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. అయితే 2 గంటలుగా మాత్రం భూమా నాగిరెడ్డి నివాసంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి, అతను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎటువంటి సానుకూల సంకేతాలు మాత్రం కనిపించడం లేదు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. భూమా నాగిరెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు వైసీపీ నేతలు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంతో ఆయన్ను బుజ్జగించే పనిలో ఉంది అధిష్టానం. అటు తన కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ అయిన వైఎస్ జగన్ కొందరు నేతలను భూమా ఇంటికి పంపారు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు నేతలు భూమాతో చర్చలు జరుపుతున్నారు.